అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడుపుతుంటే వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరైతే బుల్లెట్లకి ఇతర వాహనాలకి సైలెన్సర్లు లేకుండా ఉండే వాళ్ళకి, అలాగే నెంబర్ ప్లేట్ కనబడకుండా ఉండేవాళ్ళు అందరికీ తీసుకొని కొరడా జులిపిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ తెలంగాణ చౌకులో ఉన్నాము. ప్రతినిత్యం కరీంనగర్లో కార్పొరేషన్గా మారింది. ఇది సరౌండింగ్లో ప్రతినిత్యం రద్దీ ఎక్కువైంది. వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ మధ్యకాలంలో పోలీస్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీస్ అధికారిని మరింత సమాచారం అందుకుందాం. ఎట్లాంటి పరిస్థితిని మీరు గమనిస్తున్నారు? లైసెన్స్ లేని వాళ్ళు, నెంబర్ ట్యాంపరింగ్ చేసేవాళ్ళు, సైలెన్సర్ని తీసేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తున్నారా, తారసపడుతున్నారా? వస్తున్నారండి. మనకి ఎక్కువ మనం ఈ నెంబర్ లేకుండా వచ్చిన వాళ్ళను మైనర్ డ్రైవింగ్ వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బుల్లెట్లకు ఏంటంటే చాలామంది సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్లో పెట్టుకొని తిరుగుతున్నారు. వాటిని పట్టుకొని వాటికి చలాన్ వేసేసి సైలెన్సర్ తీసేసి కొత్త సైలెన్సర్ ఫిక్స్ చేసుకునే వరకు కూడా వాళ్ళకి మనం వెహికల్ ఇవ్వట్లేదు. అప్పటి వరకు బండి స్టేషన్లోనే ఉంటుంది. లైసెన్స్ లేకుండా కూడా చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళకి కూడా ఫైన్ వేసి కట్టిపిస్తారు. అంటే గతంలో లాగా పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారా? ఏదైతే సైలెన్సర్లు అధిక సౌండ్ వచ్చి పొల్యూషన్ ప్రాబ్లంకి కారణమైనటువంటి వాళ్ళని బుల్డోజర్లతో కూడా అవి దొక్కిచ్చేసినాం గతంలో పోలీస్ అధికారులు. ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అవునండి, తప్పకుండా. ఎవరైతే సైలెన్సర్లు పొల్యూషన్ హెవీ సౌండ్ ఏదైతే వస్తుందో వాళ్ళని తప్పకుండా పట్టుకొని సైలెన్సర్ కంపల్సరీ తీసేస్తాము. సైలెన్సర్ తీసేసి ఆ సైలెన్సర్ మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. మళ్ళీ కొత్త సైలెన్సర్ ఏదైతే సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉండే సైలెన్సర్ ఉంటుందో అది ఫిక్స్ చేసుకునే వరకు కూడా వాళ్ళకి వెహికల్ మనం ఇవ్వడం జరగదు. ఎందుకంటే కరీంనగర్ సిటీలో గతంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మైనర్లు, లైసెన్స్ లేని వాళ్ళు వాహనాలు నడిపి, 2 వీలర్ 4 వీలర్ నడిపి పలువురి మృతికి కారణమయ్యారు. వారికి తల్లిదండ్రులకి కూడా శిక్ష పడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి. అట్లా జరుగుతుందని మీరు పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్తున్నారా? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? తప్పకుండా అండి. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం చలాన్ వేస్తాము. చలాన్ వేసి వెహికల్ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాం. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో ఇంకోసారి మా అబ్బాయికి వెహికల్ ఇయ్యను అని చెప్పిన తర్వాతనే వాళ్ళ వెహికల్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వెహికల్ స్టేషన్లోనే ఉంటుంది. మొత్తం మీద ఉడుకు రక్తం తల్లిదండ్రులని కాదని ఆ పేరెంట్స్కి చెప్పకుండా వాహనాలు తీసుకెళ్తూ పలువురి మృతికి కారణమైనటువంటి ఘటనలు కరీంనగర్లో చోటు చేసుకున్నాయి. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే మైనర్లు వాహనాలు నడుపుతారో వాళ్ళ తల్లిదండ్రులు శిక్షార్హులు. ఇటు పిల్లలను తల్లిదండ్రులను ఇద్దరిని శిక్షించేటువంటి అవకాశం ఉంది. చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తాం అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.